కరప మండలం కొంగోడు గ్రామంలో నెలకొన్న అన్నదమ్ముల ఆస్తి తగాదాలో నష్టపోయిన తనకు న్యాయం చేయాలని కరప పోలీస్ స్టేషన్ ఎదుట దోనం అప్పారావు ఆందోళన చేపట్టారు. ఇక వివరాల్లోకి వెళ్తే గత కొంతకాలంగా అప్పారావుకి తన సోదరుడికి వివాదం ఏర్పడింది. అయితే తన మాట వినడం లేదని అప్పారావుకి చెందిన చెరువులో తూము రాత్రికి రాత్రే కాలువలోకి వదిలేయడం వలన చేతికొచ్చిన పంట చేపలు, రొయ్యలు కాలువలోకి పోయి తనకు తన సోదరుడు తీవ్ర నష్టం కలిగించాడని అప్పారావు తెలిపాడు. జరిగిన ఘటనపై కరప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు స్పందించడం లేదని అప్పారావు కుటుంబ సభ్యులు కరప పోలీస్ స్టేషన్ ముందు నిరసన తెలిపారు. వస్తాను బాబు, నాకు జరిగిన అన్యాయం ఏంటంటే బాబు, నన్ను కొట్టేశారు. కానీ అధికారులు తెలియపరిచారు. రాజకీయ నాయకులు పడుకోవడం నాకు న్యాయం జరగలేదు. రెండోసారి మళ్ళీ పోలీస్ స్టేషన్ వచ్చాను బాబు. 2 లక్షలు సీడ్ వేసాను, చేపల్లో ఈ కలిపేసాను, గండి కొట్టేశారు. నేను చాలా ఆర్థిక పరిస్థితులు అప్పులు చేసుకుని పెట్టాను బాబు. వయసు 66 సంవత్సరాలు. నేనేం చేయలేకపోతున్నాను. నాకు దయచేసి మీరు అందరూ నాకు న్యాయం చేస్తారని చెప్పేసి దోనం సోమరాజు, దోనం శివప్రసాద్, దోనం శ్రీరెడ్డి అండి బాబు. చెప్తే 3 పేరు కాంపౌండ్ చెప్తాను బాబు, ఒక పేరే తీసుకున్నారు. దీంట్లో కొంచెం అన్యాయం జరిగిందని మళ్ళీ రెండోసారి ఇలా జరిగిందండి బాబు. అని మరి అధికారులు అందరూ ఏం న్యాయం చేస్తారు చేసి పెట్టండి బాబు. మీ అందరికీ నమస్కారం. నాకు నష్టం 6 లక్షల వరకు వెళ్ళిందండి బాబు. ఈ ఎకరం అండి బాబు. ఈ ఎకరం పాలు కలిసినండి బాబు. దానికి కరెంట్ అయితేనే, దానికి బిషింగ్ అయితేనే, దానికి మిక్సింగ్ సరిపడి అయితేనే, లేకపోతే అది మ్యాచ్ అయితేనే, ఏదైతేనే సీడ్ అయితేనే అంతవరకు నాకు 6 లక్షల వరకు అయిందండి బాబు. మీ కూలి పనులు అన్ని కలుపుకునే పెట్టుకోవడం, ఆ కూలి పనులు అన్నీ కలుపుకొని వేసానండి బాబు.